బీఆర్ఎస్ వాళ్ళు ఇంత గట్టిగా ఫైట్ చేయకపోతే బండి సాయి భగీరథ్ అరెస్ట్ కాకపోతుండే. వాస్తవం చెప్పాలంటే బీఆర్ఎస్ వాళ్ళు కూడా గట్టిగా ఫైట్ చేసిరు. అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు కూడా గట్టిగా కష్టపడ్డారు. లేకపోతే రేవంత్ రెడ్డి పట్టించుకున్నాడా? 8వ తారీఖు కేసు అయితే రేవంత్ రెడ్డి 10వ తారీఖు డీజీపీ సార్కి ఫోన్ చేసి మీరు విచారణ చేస్తలేరు ఎందుకు అని చెప్పి డీజీపీని అడుగుతాడు. డీజీపీ సార్ ఏమో ప్రధానమంత్రి వచ్చిండు కాబట్టి మేము మొత్తం బందోబస్తులో ఉన్నాం అందుకే చేయలేదు అని డీజీపీ సార్ చెప్తాడు. కేసు వివరాలు డీజీపీ రేవంత్ రెడ్డికి చెప్తారట. రేవంత్ రెడ్డి ఏం తెలంగాణలో లేడా? ఢిల్లీలో ఉన్నాడా? బీహార్లో ఉన్నాడా? కర్ణాటకలో ఉన్నాడా? గుజరాత్లో ఉన్నాడా? ఏడున్నాడు? తెలంగాణ ముఖ్యమంత్రి కదా. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, రేవంత్ రెడ్డికి తెలియదా? సరే తెలుసుకున్నాడు. తెలుసుకున్నాకన్నా అరే అమ్మాయిని నిజంగా ఇట్లా ఇబ్బంది పెట్టినారే, ఇమీడియట్లీ తీసుకురండి, తీసుకొచ్చి విచారణ చేయండి, ఇంత పెద్దోడైనా సరే వదిలిపెట్టొద్దని రేవంత్ రెడ్డి చెప్పాలి కదా. 10వ తారీఖు ఫోన్ చేసి అయిపోయింది. 11, 12, 13, 14, 15 4 రోజుల దాకా సప్పుడు లేదు. రేవంత్ రెడ్డి సప్పుడే లేదు. సిట్ అధికారులను వేసిండు. రితిరాజ్ మేడం డీసీపీ గారు సిట్ అధికారి. మరి ఎంక్వైరీ ఏడాకపోయింది? ఆ 4 రోజులు ఏం చేసిరు? 16వ తారీఖు కంటే ముందు అంటున్నా నేను. ఏం చేసిరు? 4-5 రోజులు సైలెన్స్ ఉన్నారు. భగీరథ్కి ఇక్కడ హైదరాబాద్లో ఏదో హాస్పిటల్లో దాక్కుంటే పోలీసులు పట్టుకోలేకపోయారు. పోలీసులు బండి భగీరథ్ ఇంటికి పోతుర్రు, కరీంనగర్ ఇంటికాడ, జూబ్లీ హిల్స్ ఇంటికాడ ఇక్కడిక్కడ తిరుగుతుర్రు. బండి సంజయ్కి ఎట్లా దొరికిండు? మరి బండి సంజయ్ దాచిపెట్టిన సంగతి మీకు తెలియదు. బండి సంజయ్ దగ్గర పోయి ఎంక్వైరీ చేసిరా? భగీరథ్ వాళ్ళ నాన్న కదా బండి సంజయ్. సార్ మరి మీకు తెలిసే జరిగింది ఏందని చెప్పి బండి సంజయ్ని అడగాలి కదా. అడిగిరా? అడగలే. భగీరథ్ వాళ్ళ దోస్తులను ఎంక్వైరీ చేసిరా? వాళ్ళ కుటుంబ సభ్యులను ఎంక్వైరీ చేసిరా? ఇంటికాడ పోయి దేవులాడుతున్నారు, వీడియోలు తీస్తున్నారు పోలీసులు. అంటే ఏంది అర్థం? ఏంది? రేవంత్ రెడ్డి కావాలని దాచిపెట్టిండే ఏంది? మన అర్థం ఏంది? అసలు ఏం అర్థమైతలేదు. రేవంత్ రెడ్డి ఏమంటాడు? పోలీసులు లాకాబందీ పెట్టిరు, పోలీసులు మొత్తం నర్సింగి పోలీస్ స్టేషన్ కాడ ఎంక్వైరీ చేస్తారు, చెక్ చేస్తారు వెహికల్స్ అన్ని. అప్పుడు భగీరథ్ దొరికిండు. రేవంత్ రెడ్డి చెప్తున్న మాట. రేవంత్ రెడ్డి ఏమో దొరికిండు భగీరథ్, భగీరథ్ని మా పోలీసులు అరెస్ట్ చేసిన అంటాడు. బండి సంజయ్ ఏమో ఆయన దొరకలే, మేమే అప్పచెప్పినామని అంటాడు. ఎవరు మాట నమ్మాలి? ఒకవేళ నిజంగా బండి సంజయ్ ఆయన చెప్పినట్టు భగీరథ్ని బండి సంజయ్ ఒకవేళ అప్పచెప్తే రేవంత్ రెడ్డి ఫ్లాప్. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండి దండగా, రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ ఉండి ఫెయిల్. ఇంకా పోలీసులకు ఇంతమంది తెలంగాణ నుండి కూడా వేస్ట్. ఎందుకు చెప్పనా? ఒక నిందితుని పట్టుకోలేకపోయారు. ఒకవేళ నిజంగానే పోలీసులు నార్సింగి పోలీస్ స్టేషన్ దగ్గర, అప్పా జంక్షన్ దగ్గర భగీరథ్ని నిజంగా పట్టుకుంటే, పోలీసులు నిజంగానే భగీరథ్ని అరెస్ట్ చేస్తే, అదుపులోకి తీసుకుంటే పోలీసులకు హ్యాట్స్ ఆఫ్. లేట్ అయినా సరే పట్టుకున్నారు. ఒకవేళ పట్టుకోలేదు, బండి సంజయ్ చెప్పినట్టు బండి సంజయ్ వాళ్ళ కొడుకుని అప్పచెప్తే పోలీసులు ఫెయిల్. ఇంతమంది పోలీసులు ఉండి ఒక నిందితుని పట్టుకోలేదనే కాడికి వస్తుంది. అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డి అసలు ఆగమాగం అవుతున్నాడు, కన్ఫ్యూజన్ అవుతున్నాడు. బండి సంజయ్ ఏమో మేమే అప్పచెప్పినాం అంటున్నాడు, రేవంత్ రెడ్డి ఏమో మేమే పట్టుకున్నాం అంటున్నాడు.